Veto powers of the president. Article 111 deals with veto powers of the president. So Indian president ki 3 veto powers untayi. First one absolute veto, suspensive veto, pocket veto. So absolute veto చూద్దాం. Absolute veto means ప్రెసిడెంట్ అనేవారు తన దగ్గరే ఉంచేసుకుంటారు. విత్ హోల్డ్ ఈజ్ అసెంట్ అనమాట. సో ఇవి 2 కేసెస్లో కనబడతాయి. విత్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ మెంబర్ బిల్, మినిస్టర్ కాకుండా అదర్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. అండ్ సెకండ్ వన్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ బిల్, క్యాబినెట్ అనేది రిజైన్ చేస్తుంది ప్రెసిడెంట్ అసెంట్గా ముందు. సో అదర్ క్యాబినెట్ వచ్చినప్పుడు అదే రికమెండ్ చేస్తుంది ఇది ఇవ్వద్దు అనేసి. సో అలాంటప్పుడు అబ్సల్యూట్ వీటో యూస్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ వీటో మీన్స్ ఆ బిల్ని మళ్ళీ రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసినప్పుడు పార్లమెంటు అది మార్పులు చేయొచ్చు, చేయకపోవచ్చు. తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్కి పంపించినప్పుడు కంపల్సరీగా తన అసెంట్ని చెప్పాలి ప్రెసిడెంట్. థర్డ్ వన్ పాకెట్ వీటో. పాకెట్ వీటో మీన్స్ సింప్లీ కీప్స్ ద బిల్ పెండింగ్ ఫర్ ఎన్ ఇండెఫినెట్ పీరియడ్. సో అతను పాకెట్లో ఉంచేసుకుంటారనమాట. దానికి టైం పీరియడ్ అంటూ లేదు. కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పలేదు ఈ టైం పీరియడ్ అనేసి. ఎంత టైం పీరియడ్ అయినా ఉంచుకోవచ్చు ప్రెసిడెంట్. సో ఇది 3 వీటో పవర్స్. అలానే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971 ద్వారా కాన్స్టిట్యూషనల్ బిల్లుకి మాత్రం కంపల్సరీగా ప్రెసిడెంట్ అనేవారు అసెంట్ ఇవ్వాలి. దీనికి వీటో పవర్ లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.